వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న నీట్ వివాదంపై ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి బలమైన మద్దతుదారుడిగా కొనసాగుతూ విద్యార్థుల ఆందోళన పట్ల పవన్ స్పందించిన తీరే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతాం. పవన్ వ్యాఖ్యలైన రాజకీయ పరిపక్వతకు అద్దం పడుతున్నాయి. నీట్ పరీక్షల నిర్వహణలో తలెత్తిన లోపాలు, పేపర్ లీక్ ఉదాంతాలు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మార్చాయి. వైద్య విద్యను అభ్యసించాలనే కలను ఈ అక్రమాలు చిన్నాభిన్నం చేశాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతాను. ఈ నేపథ్యంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. అయితే విద్యార్థుల ఆందోళనలు సమర్థిస్తూ విపక్షం కూడా నిరసన కూడా చేస్తోంది. అయితే అధికారంలో భాగస్వామిగా ఉన్న పవన్ కూడా ఈ సమస్యపై స్పందించి అందరి దృష్టి ఆకర్షించారు. విద్యార్థుల ఆందోళనను కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడలేము, విద్యార్థుల ఆవేదనలో న్యాయం ఉంది, దాన్ని గ్రహించాలంటూ పవన్ స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలపై ఉందని కూడా సూచిస్తూ ఆయన ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ విద్యార్థుల పక్షాన్ని నిలవాల్సిన అవసరాన్ని గుర్తించడంలో ఆయన చూపిన సంయమనం పరిశీలకులను కూడా ఆకర్షిస్తోంది. అయితే ఇదే సమయంలో ఈ నిరసనల వెనుక జరుగుతున్న కొన్ని పరిణామాలు, రాజకీయ కుట్రలను కూడా పవన్ గట్టిగానే ఎత్తి చూపారు. విద్యార్థుల ఆందోళనలను కొన్ని విపక్షాలు, దేశ వ్యతిరేక విభజనవాద శక్తులు హైజాక్ చేస్తున్నాయి, దాన్ని యూజ్ చేసుకుంటున్నాయంటూ ఆరోపించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఆసరాగా చేసుకొని అడ్డం పెట్టుకొని దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే నినాదాలు చేయటం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయటం, అసలు హింసకి పాల్పడడం, హింసకి ప్రేరేపించడం వంటి చర్యలను మనం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని కూడా ఆయన తేల్చి చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును అడ్డుపెట్టుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీల తీరును కూడా పవన్ కళ్యాణ్ తప్పుపట్టారు. ఈ మొత్తం వెనకాల పవన్ కళ్యాణ్ అనుసరించిన స్టాండ్ ఎంతో వ్యూహాత్మకమైనదిగా చెప్పొచ్చు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా, డిప్యూటీ సీఎంగా ఉంటూనే పవన్ జాతీయ స్థాయిలో బీజేపీతో బలమైన మైత్రి కొనసాగిస్తున్నారు. ఇలాంటి సున్నితమైన తరుణంలో ఆయన కేంద్రాన్ని గుడ్డిగా వ్యతిరేకించట్లా, అలాగని విద్యార్థులు చేస్తున్న ర్యాలీల్ని, నిరసనని వ్యతిరేకంగా కూడా చూడట్లా. ఇవేం ముద్ర పడకుండానే పరిణితితో ప్రకటన చేశారని చెప్పొచ్చు. సమస్య పారదర్శకంగా పరిష్కారం కావాలి, కానీ ఆందోళన పేరుతో విధ్వంసానికి చోటు ఇవ్వకూడదు అనే సమతుల్య విధాన్ని పవన్ కళ్యాణ్ ఎంచుకోవటం కూడా ఆయన చతురతకి మంచి ప్రూఫ్ అంటున్నారు. మరి ఇక డిప్యూటీ సీఎం ఎప్పుడూ చెప్పే నేషన్ ఫస్ట్ అనే జాతీయవాద సిద్ధాంతాన్ని కూడా గట్టిగానే నమ్మారు. నిరసన పేరుతో దేశ ఐక్యతకు, శాంతికి భంగం కలిపే శక్తులు ప్రవేశిస్తే గనక వాటిని ఉపేక్షించకూడదనే కోణంలో కూడా ఆయన మాట్లాడారు. ఇదే సమయంలో నీట్ వివాదాన్ని అడ్డం పెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని అటు కాంగ్రెస్, ఇటు విపక్షాలు గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. వీటిని విద్యార్థులు కూడా ఖచ్చితంగా గమనించాలి అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన. మరి విద్యార్థుల ముసుగులో తెర వెనుక రాజకీయాలు నడిపే వారి అసలు నైజాన్ని కూడా ఆయన బహిర్గతం చేసే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఇదేమైనప్పటికీ పవన్ చాలా హుందాగా వ్యవహరించారని మాత్రం చెప్పొచ్చు. దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.